శ్రవణ్ గారు, బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే. ఏంటి రాహుల్ గాంధీ అవ్వచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అవ్వచ్చు, అంటే కులాలపై ఇప్పుడు తీవ్ర రచ్చ జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఈ రాజకీయ అంశాలా, లేకపోతే వ్యక్తిగత అంశాలు అనుకోవచ్చా, లేకపోతే ఆ రాజకీయ ప్రసంగంలో మాట్లాడుతూ ఆవేశపూరితంగా ఏమైనా మాట్లాడారనుకోవచ్చా? లీగల్లీగా ఆయన బీసీ కులాన్ని అయితే మాత్రం ఆయన ఉన్నత స్థాయికి చెందినటువంటి కులాన్ని బీసీలో కన్వర్టెడ్ బీసీ, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని 1-2 సార్లు చెప్పినటువంటి సందర్భాన్ని ఏ విధంగా చూడొచ్చు? శ్రవణ్ గారు ఎలా స్పందిస్తారు? ముందుగా అందరికి నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కళ్ళబొల్లి నోటికి వచ్చినటువంటి వాగ్దానాలు చేసి ప్రజలను పచ్చిగా మోసం చేసి తెలంగాణ ప్రజలను నట్టెట్ట ముంచి అధికారంలో వచ్చిర్రో, ఆ హామీలను నిలబెట్టుకోవడం చేతగాక 6 గ్యారంటీలు ఏ విధంగా ప్రజలు నిలదీసి చెప్పుతూ ఓడతారేమన్నటువంటి భయంతో పిచ్చెక్కినట్టు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నాను, అసలు అంటే ఎప్పుడు ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అయినా, కాసేపు హైడ్రా అంటావు, కాసేపు హైడ్రా పేరుతోటి హంగామా చేసి డబ్బులు సంపాదించుకున్న తర్వాత షట్టర్లు పడతాయి. నీ తమ్ముడు ఎక్కడైతే దుర్గం చెరువు కబ్జా చేస్తారో దానికి నోటీస్ వస్తుంది, పేదోడిల్లు మాత్రం కూలగట్టుంటాయి, బుల్డోజర్లతో కూలగొట్టుంటాయి. ఫాతిమా కాలేజ్ నీ పార్ట్నర్ ఎంఐఎం ఫాతిమా కాలేజ్ కూలగొట్టడానికి మాత్రం మీకు చేతులు రావు. ఈ విధంగా ఏదో ఒక సంచలనం క్రియేట్ చేయాలా, ప్రజలని డైవర్షన్ లో పెట్టాలా, 6 గ్యారెంటీల గురించి ఎవరు ప్రశ్నించకుండా ఉండాలి. ఇది మైండ్ సెట్. నేను అడుగుతున్నా, నీకు కులగణన చేసిన రోజు ఆ సర్వేకి సంబంధించిన మొదలుపెట్టిన రోజు ఆ స్కాన్ ని బయట పెట్టిన వ్యక్తిని నేను. మీరు చూసుకోండి కావాలంటే వీడియోలో. సర్వే చేసేటప్పుడు సర్వేలో 2 రకాల పుస్తకాలు వదిలేరండి. మనం మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నా, 2 రకాల పుస్తకాలు వదిలి మాస్టర్ డేటాలో అసలు ఒక దాంట్లో కోడ్ నెంబర్ హిందువులకు కోడ్ నెంబర్ 2 వేసి, ఒక దాంట్లో అదే కోడ్ నెంబర్ ముస్లింలకు వేసి, ఒకసారి బీసీలకు వేసినటువంటి కోడ్ ఓసీలకు వేసి, ఓసీలకు వేసినటువంటి కోడ్ ఇంకోలకేసి, ఈ 2 రకాల డేటాలను మార్కెట్ లో సర్వేయర్ దగ్గర నుంచి లైవ్ గా పట్టుకొని లైవ్ లో చూపించినటువంటి వ్యక్తిని నేను మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజే చెప్పిన, ఈ సర్వే జరుగుతుంది పూర్తిగా తప్పుల తడకల సర్వే, దీంట్లో ఎక్కడ శాంటిటీ లేదు, ఇటువంటి డేటా తోటి తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు, ఇది కేవలం టైం పాస్ కోసం చేస్తున్న సర్వే పదే చెప్పినప్పటికీ ఆ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కానీ పట్టించుకోలేమా? ఈ రోజు నిజమైంది, నీకు సర్వే చేయడానికి చేత కాలేదు, నీకు తెలంగాణ బీసీల పట్ల అంటే బీసీలను తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నారని సర్వే మొదలు పెట్టినాడు చెప్పినటువంటి వ్యక్తిని డైరెక్ట్ లైఫ్ స్టైల్ అనేక మీడియా సాక్షిగా చెప్పాను నేను. ఈ రోజు అదే ఎత్తున నీకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. ఈ రోజున నీకు బీసీలకు న్యాయం చేయాలని లేదు. ఈ రోజు కావాలని చెప్పి నీ పక్కన నుండి రెట్ల నీకెక్కడ పుల పెడతారో వెనకకెళ్ళని చెప్పి భయానికి అక్కడ తిన్మర్ మల్లన్న గారితో చేత కట్టి మరోవైపు ఒక వాయిస్ ఇచ్చి ఒక డ్రామా క్రియేట్ చేస్తూ, ఇటువైపు పబ్లిక్ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తూ ఈ మేనేజ్మెంట్ టెక్నిక్స్ తోటి చేస్తున్నారు తప్ప పరిపాలన చేత కావట్లేదు ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఏ ఒక్క నిర్ణయం పైన ఆయనకే నమ్మకం లేదు. పిచ్చెక్కి ఉన్నారు ఆ ప్రభుత్వ ఆఫీసర్లు. సెక్రటేరియట్ లో మీరు ఏ డిపార్ట్మెంట్ పోండి, ఏఎస్ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీని తీసుకోండి, ప్రిన్సిపల్ సెక్రటరీని తీసుకోండి, వాళ్ళకి మెంటల్ ఎక్కిపోతా ఉంది. అసలు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఏందో మాకు అర్థం కావట్లేదు. రూపాయి డబ్బులు మన కౌన్సిల్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పా, పీడీ అకౌంట్ లో డబ్బులు వేసామని చెప్పి ఆనా పెళ్ళంట సినిమా చూపించారు. అక్కడ కోడింగ్ కట్టేసి ఆ కోడింగ్ చూస్తూ మాంసం తిన్న టైప్ లో ఈ రోజు అకౌంట్ లో డబ్బులు వేసినా దాన్ని చూస్తూ తిన్నని ప్రతి డిపార్ట్మెంట్ ని మోసం చేస్తున్నాడు ముఖ్యమంత్రి, బీసీలను మోసం చేస్తున్నాడు ముఖ్యమంత్రి. నీకు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే, నీకు ప్రధానమంత్రి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడి? ప్రధానమంత్రి గారి కాస్ట్ ని మరి ఆ రోజు ఓబీసీ లిస్ట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ చేర్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ 2000 సంవత్సరంలో అప్పుడు నేషనల్ లిస్ట్ లో జాబితాలో యాడ్ చేశారు. దాని గురించి ఒక మాట్లాడుతున్నాను. అసలు ఇప్పుడు ఓబీసీలు క్యాస్ట్ అనేది ఏంటంటే జనరల్ గా మీరు ఆలోచించండి, వెనకబడ్డ వర్గాలు. యాజ్ ద టైం ప్రోగ్రెస్ ఎవరైతే వెనకబడ్డ ఉన్నారో వాళ్ళని గుర్తించి యాడ్ చేయడంలో తప్పలేదు. ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. దానికి కావాల్సినటువంటి సైంటిఫిక్ మెకానిజం ఏదో డ్యూ ప్రాసెస్ ఉందో ఆ డ్యూ ప్రాసెస్ ఫాలో చేసి చేయాలా. చేయకపోతే బీసీ సంఘాలు ఉన్నాయి, మన అనేక మంది సామాజిక వేత్తలు కోర్టుకు పోతారు. డ్యూ కన్సెసస్ తర్వాతనే వాటిని చేర్చకపోవడమా అని తెలుస్తుంది. నీకు అయ్యప్ప చెప్పుకోనికి చేతగాని పార్టీది ఇది.
నీకు నీ కులానికి మతం ఏంది? నీ అసలు ఏడికెళ్ళి వచ్చింది గాంధీ అనేది? మీకు ఎక్కడికెళ్ళి వచ్చిందండి? రైట్. గాంధీ అని వీళ్ళకి ఏడికెళ్ళి వచ్చిందండి? Right. గాంధీ ఫ్యామిలీ లేక గాంధీ పేరు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు ఈ రోజున. Right. అటువంటి పార్టీ ఈ రోజు ఫోర్స్ పేరుతో పోకరి కుంభకోణాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. Right. ఈ దేశ భూభాగాలను విదేశాలకు అమ్మేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. శ్రవణ్ గారు, శ్రవణ్ గారు ఒక విషయం, రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి కులగణన గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వీటిని టార్గెట్గా చేస్తూ ఆయన విమర్శించారు. మొత్తానికి కులగణన దేశానికి ఒక రోడ్ మ్యాప్గా ఉందని చెప్తున్నారు. మొత్తానికి వాళ్ళ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ కూడా జోడో యాత్ర సందర్భంగా ఈ కులగణన చేసి తీరుతాం దేశవ్యాప్తంగా అన్నారు. అట్లాంటిది తెలంగాణలో సాధ్యమైంది. గతంలో ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఈ కులగణన చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. మేము ప్రతిష్టాత్మకంగా చేపడితే ఏంటి వీళ్ళకి నొప్పి అనే విధంగా ఇటు బీఆర్ఎస్లు బీజేపీలు అనే విధంగా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత పార్టీ నేతలే వ్యతిరేక. నువ్వు చేసింది పిచ్చి పిల్లకరా నాన్న తుగ్లక్ గాని సొంత పార్టీ వాళ్ళు ముఖం మీద ఉమ్మేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని. ఫస్ట్ దానికి సమాధానం చెప్పమనండి. నువ్వు చేసిన సర్వేకి ప్రామాణికత లేదని చెప్పి కోర్టు మెట్లెక్కినారు. బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. ఎవరిని సంతోషపరిచారు అంటే కేవలం ఏదో ఇచ్చాం హామీ ఇగో చేస్తున్నాం అని చెప్పుకోవడం తప్ప దానిలో ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? నేను క్లియర్ గా సర్వే రెండు రకాల బుక్కులను సర్వేల దగ్గరికి వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చి పెట్టానండి డైరెక్ట్ గా. ఆ రోజే చెప్పినాము బీసీలను ఓసీలుగా చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి లైవ్ లో పట్టుకొని చూపించినాను. మీ రికార్డు కావాలంటే తీయండి, పాత తీసిన. మరి నువ్వు చేసిన నువ్వు పీకింది ఏముందండి? ముఖ్యమంత్రి గారు చేసింది ఏముంది చెప్పండి. నీకు ఏ పని ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేసిన సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఒక్కటి చెప్పమనండి. రూపాయి పని నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా అమ్ముడుపోయినటువంటి ముఖ్యమంత్రి